మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ఎప్పుడైనా సరే ఎవరికైనా ఒక మంచి విషయాన్ని చెప్పాలంటే దానిని చాలా చక్కగా సున్నితంగా ఎదుటివారి మనసు నొప్పించకుండా వీలైతే వినోదాత్మకంగా అసలైన విషయాన్ని చెప్పినట్లయితే ఎదుటి మనిషి చక్కగా విషయాన్ని అర్థం చేసుకుని సన్మార్గంలో ప్రయాణించడానికి ప్రేరణ చెందుతాడు. అలాగే ఆ రకంగా మనం మాట్లాడితే మన మీద కూడా ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడనమాట. సాయిబాబా గారు ఏ విషయాన్ని చెప్పినా సరే వినోదాత్మకంగా చెబుతూ ఉంటారు. పూనాలో అనంతరావు పాటన్కర్ అనే పండితుడు ఉండేవాడు. ఆయన అనేక వేదాంగాలను ఉపనిషత్తులను అధ్యయనం చేశాడు. కానీ అతనికి మనశ్శాంతి లేదు. ఇతడు సాయి వద్దకు వచ్చి, బాబా వినోదంగా ముచ్చటిస్తూ సన్మార్గాన్ని సహజంగా చూపుతారని ఆ నోట ఈ నోట విన్నాను. అందువలన ఓ మహారాజా, తపోరాశి మీ వద్దకు వచ్చాను. నా మనస్సుకు ధైర్యము శాంతి కలిగేలా నన్ను ఆశీర్వదించండి అని వేడుకున్నాడు. సాయి దగ్గరికి ఒకసారి ఒక వ్యాపారి వచ్చాడు. అప్పుడు ఒక గుర్రం అతని ఎదుట 9 లద్దెలు వేసింది. వ్యాపారస్తుడు తన కార్యంలో తత్పరుడై కొంగులో 9 లద్దెలను మూటకట్టుకుని చిత్త ఏకాగ్రతను పొందాడు అని చెప్పారు అనంతరావుతో. అనంతరావు కోరిన విధంగానే, అంటే వినోదాత్మకంగానే పరమార్థతత్వాన్ని చెప్పారు సాయి. కానీ అనంతరావుకు అర్థం కాలేదు. సాయి మాటలలోని అంతరార్థాన్ని చెప్పమని దాదా కేల్కర్ను అడిగాడు. బాబా స్ఫురింప చేసినట్లు అర్థం చెబుతాను. ఈ గుర్రం ఈశ్వరుని అనుగ్రహం, లద్దెలు నవవిధ భక్తులు. నవవిధ భక్తులను మూటగట్టుకుంటే మనసుకు శాంతి కలుగుతుంది. కాకపోతే మనోచాంచల్యం తప్పదు అన్నాడు కేల్కర్. అనంతరావు సాయి వద్దకు వెళ్ళాడు. లద్దెలను కొంగున మూటగట్టుకున్నావా అని ప్రశ్నించాడు సాయి. సాయి చాతుర్యాన్ని అప్పటికే చవిచూసిన అనంతరావు, ఈ దీనునిపై మీ అనుగ్రహం ఉంటే వాటిని సహజంగా మూటగట్టుకోవడం సాధ్యం అన్నాడు. నీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించారు సాయి. అక్కడ బాబా వ్యాపారి అనే పదాన్ని ఎందుకు వాడారో మనం గ్రహించాలి. వ్యాపారి దృష్టి ఎప్పుడూ లాభాపేక్షపైనే ఉంటుంది. అతను ఏ పని చేస్తున్నా లాభ నష్టాల బేరేజ్ వేసుకొని లాభం వచ్చే వైపే నడుస్తాడు. అలాగే భక్తుడు కూడా ఎల్లప్పుడూ ముక్తి మార్గం వైపే నడవాలని బాబా మనకి సూచించడం కొరకే వ్యాపారి అనే పదాన్ని ఉపయోగించారు. అది గుర్రపు లద్దెలలోని అంతరార్థం. చూసారా బాబాగారు ఎంత వినోదాత్మకంగా ఆ విషయాన్ని అర్థమైనట్లు చెప్పారో. ఏమండోయ్, ఇది ఆయనకి చెప్పడమే కాదు మనందరికీ కూడా చెప్పినట్లే. విషయం బాగా అర్థమైంది కదా. కాబట్టి ఇంత మంచి విషయాన్ని మనం వినగలిగినందుకు ఆ బాబాకు శతకోటి దండాలు సమర్పించుకుంటూ 10 మందికి షేర్ చేసి అందరికీ ఈ విషయాన్ని తెలియచేద్దాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.